అమెరికా నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమాన ప్రయాణంలో ఓ 73 ఏళ్ల భారతీయ వృద్ధుడు 4 మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు భారతీయుడిపై సింగపూర్ కోర్టు తాజాగా కేసు నమోదు చేసింది. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనలో బాలసుబ్రహ్మణ్యం రమేష్ అనే వ్యక్తి విమానంలో 4 వేరువేరు మహిళలను వేధింపులకు గురిచేశాడు. విమానంలో ఓ మహిళపై రమేష్ 4 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మరో 3 టార్గెట్ చేశాడని పోలీసులు తెలిపారు. స్ట్రైట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం రమేష్ పై మొత్తం 7 లైంగిక వేధింపుల అభియోగాలను సింగపూర్ డిస్ట్రిక్ట్ కోర్టు నిర్ధారించింది. అయితే బాధితులు తోటి ప్రయాణికుల లేక క్యాబిన్ క్రూ సభ్యుల అనే సమాచారం లేదు. విమాన ప్రయాణంలో బాధితులంతా వేర్వేరు సమయాలలో వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటలకు మొదటి బాధితురాలని, 5 నిమిషాల తర్వాత రెండో బాధితురాలని రమేష్ లైంగికంగా వేధించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తెల్లవారుజామున 3:30 నుంచి 6 గంటల మధ్య రెండో మహిళపై మరో 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉదయం 9:30 సమయంలో మూడో మహిళ గౌరవానికి భంగం కలిగించాడని, సాయంత్రం 5:30 సమయంలో 4వ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రమేష్ పై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుపై డిసెంబర్ 11న కోర్టులో మరోమారు విచారణ జరపనుంది. ఆ సమయంలో రమేష్ తన నేరాన్ని అంగీకరించవచ్చని సమాచారం. ఒక్కో మహిళపైన ప్రతి నేరానికి కోర్టు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 శిక్షలు కలయికను రమేష్ పొందవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మహిళలపైన లైంగిక దాడి కేసులను సింగపూర్ తీవ్రంగా పరిగణిస్తుంది. దోషులకు కర్రదెబ్బల శిక్ష కూడా విధిస్తోంది. అయితే దీనికి 50 ఏళ్ల గరిష్ట వయసు ఉంది. ఈ నేపథ్యంలో రమేష్కి ఈ శిక్ష విధించకపోవచ్చని తెలుస్తోంది. ఓ భారతీయుడు విమానంలో 4 మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అన్న ఘటన ప్రస్తుతం సింగపూర్లో కలకలం సృష్టించింది. ఈ వార్త విన్నవారందరూ షాక్కి గురవుతున్నారు.